ఓకే. ఇక్కడ డిగ్రీకి సంబంధించిన సెకండ్ సెమ్ రెగ్యులర్ ఎవరైతే ఉన్నారో శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ సెమ్ రెగ్యులర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారండి. నేను ఈ రిజల్ట్స్ మీరందరూ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా! నేను ఈ రిజల్ట్స్‌ని మీ పీడిఎఫ్‌లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. అంటే మీకు పీడిఎఫ్‌లో డౌన్లోడ్ అయితే ఏందంటే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. జిరాక్స్ షాప్‌కెళ్ళి ప్రింట్ తీసుకొని మళ్ళీ రివాల్యుయేషన్‌కి అప్లై చేయాలంటే అది పీడిఎఫ్ అనేది ఇంపార్టెంట్. సో, పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను ర్యాండమ్‌గా ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎవరిదొచ్చినా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ర్యాండమ్‌గా ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ సెమ్ రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని ప్రెస్ చేయండి. సెర్చ్ అని ప్రెస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి లోడ్ అవుతాయండి. కొద్దిగా వెయిట్ చేయండి. మీ రిజల్ట్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి మీకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ రిజల్ట్స్లో చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఏంటంటే ఇక్కడ ప్రమోటెడ్ రిజల్ట్స్లో ప్రమోటెడ్ అని వచ్చింది. ఎందుకు ప్రమోటెడ్ అని వచ్చిందంటే ఇక్కడ ఈ స్టూడెంట్కి 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారండి. ఓకే, 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ సిజిపిఏ ఎస్జిపిఏ రాలేదు. ఎందుకంటే మనకు 2 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ ఉన్నాయి కాబట్టి మనకు సిజిపిఏ రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రమోటెడ్, మరి ప్రమోటెడ్ అంటే దాని అర్థం ఏంటిదంటే ఇక్కడ మీరు నెక్స్ట్ సెమ్కి ప్రమోట్ అయ్యారని అర్థం. ఇప్పుడు సెకండ్ సెమ్ రెగ్యులర్ కదా మీరు, సో ప్రమోటెడ్ అంటే నెక్స్ట్ సెమ్ ఏంటి, థర్డ్ సెమ్కి ప్రమోట్ చేశారని అర్థం. ఓకేనా. మరి ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఈ బ్యాక్లాగ్స్ అనేవి మీరు నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ వాళ్ళతో రాసుకొని క్లియర్ చేసుకోవాలి సప్లిమెంటరీ. ఓకేనా, అప్పుడు మీకు ఇక్కడ జీపీ అనేది వస్తుంది. ఓకే, ప్రమోటెడ్ అని వస్తుందండి చాలామందికి. ప్రమోటెడ్ అంటే ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రమోటెడ్ అని వస్తుంది. ఓకే, ఫెయిల్ కాకుంటే అన్ని పాస్ అయితే ఇక్కడ మీకు జీపీ అనేది వస్తుందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ రిజల్ట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ మాత్రం తీసుకోకండి. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ 3 డాట్స్ అవపడుతున్నాయి. ఇక్కడ 3 డాట్స్, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ అవపడుతుందా, షేర్ ఆప్షన్, ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అవపడుతుంది. ప్రింట్ అవపడుతుంది కదా, ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపెడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్ అని ఉంది కదా, ఆ పీడిఎఫ్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పీడిఎఫ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని అవపడుతుంది కదా, మీకు ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అంటే మీ నేమ్ చేంజ్ చేసుకోండి, అంటే రిజల్ట్స్ అని ఏదో నేమ్ పెట్టుకోండి. ఓకే, డిఫాల్ట్గా ఒక నేమ్ పెట్టుకొని సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అనేది మీ ఫైల్ మేనేజర్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అయి ఉంటుంది, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.